కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డివోర్స్ తర్వాత డల్ అయిపోయిన శామ్ రాజ్ని పెళ్లి చేసుకుని మళ్ళీ హ్యాపీ మూడ్లోకి వచ్చేసిందా? రాజ్తో పెళ్లి తర్వాత సమంతలో ఆత్మవిశ్వాసం పెరిగిందా? మహిళల్లో ఆత్మవిశ్వాసం తగ్గడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది శామ్. అదేంటో చూద్దాం. ఒకప్పటి క్రేజీ హీరోయిన్ మహిళల గురించి తన అభిప్రాయాన్ని ఒక ఈవెంట్ లో ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన విమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ లో పాల్గొన్న శామ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. మహిళలను తమకు తాము విలువివ్వాలని పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువసార్లు సారీ చెప్తున్నారని, ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి కారణమని పేర్కొంది సమంత. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన పని లేదని, ఇకనైనా విమెన్స్ ఈ అలవాటును మార్చుకోవాలని సూచించింది. విమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ లో సమంత బాలీవుడ్ మీడియాతో ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రెడ్ కార్పెట్ పై ఎంతో జోవియల్ గా కనిపించి 1-2 సార్లు ఫోజులిచ్చింది శామ్. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత సమంత ఫిజికల్ గా మెంటల్ గా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది. అరుదైన వ్యాధి మయోసైటిస్ బారిన పడి కోలుకోవడానికి 1 ఏడాది పట్టింది. ఫేస్లో కలపోయింది. ఆ తర్వాత చికెన్ గున్యాతో కూడా ఇబ్బందులను ఫేస్ చేసింది. ఇలా అన్ని ఇబ్బందులు అడ్డంకులను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంది శామ్. మరోవైపు శామ్ కెరీర్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. రంగస్థలం తర్వాత ఛాన్స్ ఇచ్చే స్టార్ కనిపించలేదు. అసలు ఆఫర్సే దక్కలేదు. దీంతో నిర్మాతగా మారి శుభంతో సక్సెస్ కొట్టింది. ప్రస్తుతం నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం మే 15న రిలీజ్ అవుతోంది. మా ఇంటి బంగారానికి శామ్ భర్త రాజ్ ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. హోలీ రోజు షూటింగ్ స్పాట్ లో గన్ తో రాజ్ పై నీళ్లు పోసి ఆట పట్టించింది. సమంత యాక్ట్రెస్ మాత్రమే కాదు, ఎన్నో యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్. మరోవైపు నిర్మాత. పికెల్ బాల్ ఫ్రాంచైజీకి ఓనర్ కూడా. పెళ్లి తర్వాత పికెల్ బాల్ గ్రౌండ్ లో ప్లేయర్స్ తో ఆడుతూ ఉత్సాహంగా కనిపిస్తోంది శామ్. సమంతలోని ఆనాటి అల్లరి చిలిపి చెస్లు కేరింతలు అన్ని వచ్చేసాయి. ఫేసులో పోయిన కళ మళ్లీ వచ్చింది. ఎనర్జెటిక్ గా కనిపిస్తోంది శామ్. మా ఇంటి బంగారం ప్రమోషన్ లో భాగంగా ఉగాది పచ్చడి వీడియో ఇప్పుడు వైరల్ అయింది.